ఇది చూడండి, ఈ నెక్ చాలా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న నెక్ అండి. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. ఇది సారీ వాళ్ళు చాలా తక్కువలో తీసుకున్నామండి, చిన్నగా చేయండి అన్నారు. ఇది నేను 400 కే చేశాను. నార్మల్ గా ఉంది, దీనికి ఏమి చేయించలేము. బట్ హ్యాండ్ హైలైట్ చేద్దాం అని చెప్పి హ్యాండ్ హైలైట్ చేశానండి. ఇలాగా చాలా చిన్న నెక్ ఇచ్చాడు అనమాట. ఆ చిన్న నెక్ మనం కట్ చేసి దీన్ని ఇలా డిజైన్ చేయించాను అనమాట అండి. వాళ్ళు పింట్రెస్ట్ లో తీసిస్తే ఫ్యాబ్రిక్ దాని యొక్క లైనింగ్ మొత్తం అంతా మీరేనా? మొత్తం నేనే చేస్తానండి. కటింగ్ తెలుస్తుంది చూడండి ఎంత పెద్ద ఫ్లేర్ వచ్చిందో. బాగుందండి అసలు. యాక్చువల్గా ఏది కావాలన్నా సరే నాకు ఒక ఫోటో చూపించి నాకు ఇది కావాలి, ఇలా కావాలి. మేడం ఈ వర్క్ వచ్చి మన దగ్గర 1200 పడుతుందండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు మీ అందరికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఆడవాళ్ళకి ఎన్ని బ్లౌజులు ఉన్నా, ఎన్ని డ్రెస్సులు ఉన్నా మనకి ఇంకా ఏదో కొత్తగా అనుకుంటూ ఉంటాం కదా. సో ఆ కొత్తదనాన్నే ఈ రోజు మీకు నేను పరిచయం చేయబోతున్నాను. అదే మన కన్యా డిజైనర్స్ అన్నమాట. సో నా చుట్టూ మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఒక రంగుల ప్రపంచం. సో అమ్మాయిలకి డ్రెస్సెస్ని ఎలా డిజైన్ చేయించుకోవాలనుకుంటారో మనకి అవన్నీ కూడా ఇక్కడ మనము ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట మన కన్యా డిజైనర్స్లో. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ లేదు, మీ డ్రీమ్ డ్రెస్సెస్ అంటూ ఉంటాయి కదా, అవి మీరు ఇట్లా చెప్తే అట్లా డిజైన్ చేసి ఇచ్చేస్తారనమాట. అంత మంచి ఫెసిలిటీస్ ఇక్కడ మనకి ఉన్నాయి. ఇంతలా చెప్తున్నాను కదా, మరీ హై బడ్జెట్ ఏమో అనుకోకండి. 400 రూపీస్ నుంచి ఇక్కడ మనకి బ్లౌజెస్ అయితే స్టార్ట్ అయిపోతాయండి. 500 రూపీస్ నుంచి డ్రెస్సెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో డిజైన్ బట్టి మోడల్ బట్టి మారుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇక్కడే డిజైన్ చేయించుకున్నాను అనమాట. సో ఆఫ్ కోర్స్ మీకు లుక్ అయితే తెలిసిపోయి ఉంటుంది ఎంత మార్వెలస్గా ఉందో. మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సింది మనం ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్. చూస్తే అర్థమైపోతుంది మీకు, చాలా బ్యూటిఫుల్గా, చాలా బాడీకి తగ్గట్టుగా ఇక్కడ మనకి మెజర్మెంట్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా డ్రెస్సెస్ని డిజైన్ చేయడం వీళ్ళ స్పెషాలిటీ అనమాట. ఇప్పుడు మేడంతో మాట్లాడద్దాం, వచ్చేసేయండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. సో మేడం, మేము ఇక్కడ చూస్తున్నాము, అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి మీ డిజైనింగ్స్ చూస్తే. మా వ్యూవర్స్కి ఇక్కడ ఉన్న డిజైన్స్ని చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా మాది కన్యా డిజైనింగ్. మన దగ్గర ఏంటంటే స్పెషాలిటీ, నేను బాడీ మెజర్మెంట్ తీసుకుని ప్రతి ఒక్క కస్టమర్కి కూడా నేను బాడీ మెజర్మెంట్ తీసుకుని ఫిట్టింగ్ ఇస్తానండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటాయి బ్లౌజులు. మెజర్మెంట్స్ కూడా ఏంటంటే ఒక్కొక్కరికి లేడీస్లో చాలా పెద్దగా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళ షేప్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో అందుకే నేను ఎక్కువ శాతం అయితే నేను బాడీ మెజర్మెంట్కి ప్రిఫర్ చేస్తానండి. మీరు ఎవరైనా సరే మా దగ్గర చేయించుకోవాలనుకుంటే కనుక తప్పకుండా రండి. అంతేకాదు ఇప్పుడు మనకి శ్రావణ మాసం ఆఫర్స్ కూడా ఉన్నాయంట మన కన్యా డిజైనర్స్లో. చాలా డిఫరెంట్, ప్రతి 2500 రూపాయలు బడ్జెట్ మీద మనకి 10% ఆఫర్స్ ఇస్తున్నారండి స్టిల్ శ్రావణ మాసం ఎండింగ్ వరకు. అంతేకాదు ఒక లక్కీ డిప్ కూడా తీస్తారంట. సో లక్కీ డిప్లో ఎవరైతే ఇప్పుడు మన కన్యా డిజైనర్స్లో ఈ వీడియో చూసి వచ్చిన తర్వాత డిజైనింగ్ చేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్ మీరు ఫిల్ చేసి ఇచ్చినట్లయితే 4th ఫ్రైడే మనకి లక్కీ డిప్ తీస్తారు. ఆ లక్కీ డిప్లో మీరు కనుక విన్ అయితే మీరు ఎంత బిల్ చేశారో ఆ బిల్ అనేది కంప్లీట్గా మీకు కాంప్లిమెంటరీగా ఇచ్చేస్తారంట. ఇదైతే నిజంగా చాలా బాగుందండి, చాలా మంచి సర్ప్రైజ్ ఇదైతే. చక్కగా మీరు వచ్చి డిజైన్ చేయించుకుంటే మీరే లక్కీ విన్నర్ అయితే. మీరు ఎంత కాస్ట్ పెట్టి డిజైన్ చేయించుకున్నా మీకు ఏమి బడ్జెట్ అవ్వదన్నమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చేస్తారు. సో చాలా బాగుంది కదా. అడ్రస్ వచ్చేసరికి మన రాజమండ్రి రాయల్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుందండి. గోకవరం బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ గోకవరం బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ రాయల్ హాస్పిటల్ ఆపోజిట్ అండి కన్యా డిజైనర్స్. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడైతే కొన్ని డిజైన్స్ చూపిద్దాం. సో ఫస్ట్ అయితే మనం బ్లౌజెస్ నుంచి చూద్దామండి. మేడం ఎలా ఉంటాయి ఇక్కడ బ్లౌజెస్? ఇది బేసిక్, ఇది బేసిక్ మోడల్ అండి. ఇది ప్రిన్సెస్ కట్ వచ్చి ఇదిగోండి. ఇది యాక్చువల్గా నేను బాడీ మెజర్మెంట్స్ అని చెప్తున్నాను కదా. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది యాక్చువల్గా చాలా మంది ప్రిన్సెస్ కట్ లో ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారనమాట. అంటే చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి నొక్కేసినట్టు ఇలాగా, అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది, ఇరిటేటింగ్ ఫీల్ అవుతూ ఉంటారు. మనం వాళ్ళ కప్ సైజ్ ని బట్టి మనం షేప్ అనేది తీయించుతాం అనమాట. మాస్టర్స్ కూడా చాలా మంచి మాస్టర్స్ ఉన్నారు మన దగ్గర. బాడీ మెజర్మెంట్ తీసుకోవడం వల్ల మనకి ఏంటనేది తెలుస్తుంది. అంటే ఒక్కొక్కరికి చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి చెస్ట్ లూజ్ ఏమో అప్పర్ చెస్ట్ లూజ్ తక్కువ ఉంటుంది అనమాట. సో మన చెస్ట్ లూజ్, అప్పర్ చెస్ట్ లూజ్ ఇవన్నీ బాడీ మెజర్మెంట్ తీసుకోవడం వల్ల మనకు తెలుస్తుంది. సో అందుకని నేను బాడీ మెజర్మెంట్ ప్రిఫర్ చేస్తాను. అంటే ఇక్కడ చంకల దగ్గర అది తిత్తులది రాకుండా ఆల్మోస్ట్ మా వంతు ప్రయత్నంగా మేము చేస్తూ ఉంటాం. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఇస్తాము. ఇది 3 పాయింట్ నెక్ అండి. అంటే ఈ నెక్స్ లో మోడల్ ఊరికి అందరికి తెలిసిందే, బట్ నేను చూపిస్తున్నాను. ఫినిషింగ్ చూడడం కోసం చెప్పి చూపిస్తున్నాను. నెక్స్ అనేది కనిపించకుండా నీట్ గా చేసేది. అందుకే అండి మనము ఈ ఫిట్టింగ్ గురించి చెప్తున్నాను అనమాట. ఎవరైతే ఇలాంటి ఫిట్టింగ్స్ కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ బొటిక్ అండి ఇది. అండ్ ఇది మగ్గం వర్క్ అండి. మగ్గం వర్క్, ఇది మగ్గం అండి. ఓకే, అంటే కస్టమర్ వాళ్ళు చెప్పారనమాట మనకి ఇక్కడ ఖాళీ వచ్చింది కాబట్టి మనం, అంటే వాళ్ళు ఇస్తారు మనకి సారీ,
బట్ వాళ్ళకి తగ్గట్టుగా మనం సజెస్ట్ చేసి మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనకి గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి మీరు ఆ గ్యాప్ ఫిల్ చేసి ఉన్నదంతా ఇలా బుద్ధి అంటే వాళ్ళ కాస్ట్ కూడా చెప్తారండి. నాకు మెయిన్ కాస్ట్ అడుగుతాను అంటే వాళ్ళ బడ్జెట్ ఏంటి అనేది. స్టార్టింగ్ రేంజ్ మగ్గం ఎక్కడి నుంచి ఉంటుందండి? స్టార్టింగ్ బేసిక్ అయితే 2000 నుంచే స్టార్ట్ అవుతుందండి. అంటే మీకు కాస్ట్లు వింటే ఒకవేళ ఎక్కువగా అనిపించవచ్చు, బట్ మన దగ్గర క్వాలిటీ అలాగే ఉంటదండి. కాస్ట్ కూడా అంటే అలాగే అంటే ఫస్ట్ అంతే మీ బడ్జెట్ మీరు నాకు చెప్పారంటే దాన్ని బట్టి నేను మీకు సజెస్ట్ చేస్తాను ఏదైనా సరే. ఇప్పుడు ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. ఇది సారీ వాళ్ళు చాలా తక్కువలో తీసుకున్నామండి, చిన్నగా చేయండి అన్నారు. ఇది నేను 400 కే చేశాను వాళ్ళకి. అంటే ఇది వర్క్ అంతా 400, బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్ట్ అనేది సెపరేట్. ఈ వర్క్ అనేది ఇలాగా హ్యాండ్ కి ఇలా ఇచ్చామన్నమాట. మీరు మీకు ఏం కావాలి ఎంతలో కావాలో చెప్తే దాన్ని బట్టి నేను డిజైన్ చేయగలుగుతానండి, సజెస్ట్ చేయగలుగుతాను. మనకి ఏంటి అనేది కావాలో చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ఏమొస్తుంది అనేది చెప్తారన్నమాట. ఇది కాలర్ నెక్. అంటే కాలర్ నెక్ లో కూడా చాలా మంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఏంటంటే ఈ షాలర్ ఫిట్టింగ్ సరిపోక జబ్బలు నొక్కేసినట్టు ఉండి చాలా ఇరిటేట్ ఫీల్ అవుతుంటారు. నాకు చాలా మంది కస్టమర్స్ చెప్పారు. అంటే నాకు కూడా ఇది తెలిసిన గురించి అంటే నాకు టైలరింగ్ కూడా తెలుసు, తెలియకుండా బొట్టికి పెడితే నాకు తెలియదేమో. అంటే నేను తెలుసుకుని పెట్టడం వల్ల నాకు ఇవన్నీ కూడా నాకు ఫర్దర్ గా తెలుస్తాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇబ్బంది లేకుండా అందుకే బాడీ మెజర్మెంట్స్ నేను పదే చెప్తూ ఉంటాను అనమాట. ఒక్కసారి మీరు మా దగ్గరకు వచ్చి బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారంటే నేను అది ఉంచుకుంటాను. అది మీరు మీ దగ్గర ఫోటో తీసి పెట్టుకెళ్ళినా సరే మీకు తెలుస్తుంది అనమాట. ఇది హ్యాండ్ కూడా కట్ వర్క్ పైపింగ్, అంత చిన్న కర్వ్స్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది యాక్చువల్ గా ఏంటంటే అండి సారీలోనే వాడు బ్లౌజ్ ఇచ్చాడు, ఆ బ్లౌజ్ కి ఇలా వర్క్ ఇచ్చాడు అనమాట. సో వాళ్ళు ఏంటంటే చిన్న నెక్ వద్దని అన్నారు. సో సరే కదా అని చెప్పి ఇక్కడ చిన్నగా వచ్చేలా చేసి ఇది ఫ్లవర్స్ మనం బేస్ చేసుకుని సెంటర్ కే రావాలి కాబట్టి సెంటర్ కే వచ్చేలాగా దీనికి ఇది పాయింట్ నాకు ఇస్తే బాగుంటుంది చెప్పి సజెస్ట్ చేసాము. ఇది కూడా వాళ్ళ ప్రిన్సెస్ కట్ యాక్చువల్ గా ఒకటండి. నా దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్ కూడా ప్రిన్సెస్ కట్ వద్దని అన్నారు, ప్రిన్సెస్ కట్ మాకు కావాలంటారు. అంటే వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా నేను పరిచయం చేస్తాను అనమాట ప్రిన్సెస్ కట్ అనేది. అంటే ప్రిన్సెస్ కట్ లో చాలా అంటే మనకి కంఫర్ట్ చాలా ఉంటుంది, డ్రెస్ ఫీలింగ్ వస్తుంది మనకి యాక్చువల్ గా. ఇది చూడండి ఈ నెక్ చాలా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న నెక్ అండి. ఇది కరువు అంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న నెక్. ఇది ఫ్రంట్ వద్దన్నారు, సో అందుకనే ఫ్రంట్ పెట్టలేదు అనమాట. మీకు ఇది కూడా చూసుకోండి ఒకసారి. వాళ్ళు ఇచ్చిన ఫ్లవర్స్ మీకు ఏంటంటే ఇక్కడ చూడండి ప్లేసింగ్స్ మీకు చూడండి. ఈ రెండు ఇక్కడే వచ్చినాయి, ఈ రెండు ఇక్కడే వచ్చినాయి, ఇది ఇక్కడ, ఈ రెండు ఇక్కడే వచ్చినాయి. అంటే మన ఇది నాది కాదండి, టైలర్స్ చేసిన క్రియేటివిటీ అండి అదంతా. నాదని నేను చెప్పను. యాక్చువల్గా ఏంటంటే మనం తెచ్చి ఇచ్చిన దానికి కూడా ఇంత అలా మనం చేయగలగాలి అంటే డీటెయిలింగ్స్ కూడా మనం చూసుకుని చేస్తారు. ఇది కూడా మీకు ఇందాక నేను ఫస్ట్ లో చెప్పాను కదా, ఇది లెహంగామే బ్లౌజ్ అండి. యాక్చువల్ గాను లెహంగామే బ్లౌజ్ ఏంటంటే ఇది ఫ్రంట్ ఇలా ఇచ్చాడు. ఫ్రంట్ ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళు ప్రిన్సెస్ కట్ పెట్టమని మనం పెట్టలేము. సో దానికి మాస్టర్ ఏం చేశారంటే డాట్ బ్లౌజే పెట్టారు. కింద కట్ వర్క్ ఇచ్చారు చూసారండి. ఈ కట్ వర్క్ ఏమి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా మన షేప్స్ అది ఏమి డిస్టర్బ్ అవ్వకుండా చేసాము. బ్యాక్ కూడా మనకి ఇలా నెక్ ఇచ్చాడండి. కాకపోతే ఏంటంటే చాలా చిన్న నెక్ ఇచ్చాడు అనమాట. ఆ చిన్న నెక్ మనం కట్ చేసి దీన్ని ఇలా డిజైన్ చేయించాను అనమాట అండి. నెక్ వస్తుంది అంటే ఈ నెక్ అప్పుడు ఇలా వస్తుంది, చిన్నగా వస్తుంది. కాబట్టి చిన్నగా ఉంటే వాళ్ళు కస్టమర్ ఇష్టపడరు కదండి. సో మళ్ళీ ఆ నెక్ మనం ఇది చేస్తే కింద కట్ వర్క్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది. సో అందుకని నెక్ అని తీయించి ఇప్పుడు ఇలా మోడల్ కాబట్టి ఇలా మోడల్ కోసం నేను ఇలా మోడల్ గా క్రియేట్ చేయించాను. యాక్చువల్ గా మీకు చూపించడం కోసం ఇంకా ఇది ఫినిష్ అవ్వలేదు. డోరీస్ వేయాలి. డోరీస్ వేస్తే చాలా బాగుంటుంది. ట్రెండ్ అండి ఇప్పుడు. అంటే దీన్ని ఏంటంటే దీన్ని ఇలా చేసుకోవడం అనేది మనకి బాగా ఇదవుతుందండి. ఎందుకంటే నెక్ డీప్ వస్తుంది. సో దాని వల్ల మనం మోడల్ గా కూడా ఉంటది అనమాట. మనం ఎక్కడ అడ్జస్ట్ చేసినట్టు లేదు, మోడల్ క్రియేట్ చేసినట్టు చాలా బాగా చేశారండి. సో చాలా బాగుందండి, క్యూట్ గా అసలు. ఈ బ్లౌజ్ యాక్చువల్ గా కస్టమర్ కి ఇలాగా డిజైన్ వచ్చేసింది అనమాట. అంటే ఇది బ్యాక్ ఓపెన్ కావాలన్నారు కస్టమర్. అందుకని మనకి ఇక్కడ ఇది అనేది డిస్టర్బ్ అయింది కొంచెం. సో ఈ ఫ్లవర్స్ మాత్రం చూడండి సేమ్ ప్లేస్ లో మనకి అంటే ఒక ఫ్లవర్ ఇటు వచ్చేయడం కాకుండా మాస్టర్స్ చేయడం వల్ల మెయిన్లీ మనకి ఇలా వస్తాయండి. మనం మామూలుగా టైలరింగ్ మనం చాలా మంది అనుకుంటారు వాళ్ళు 250 కొడుతున్నారు, 350 కొడుతున్నారు అని అంటారు. బట్ నేను కాస్ట్ ఎక్కువ తీసినా కానీ ఇలాంటి అయితే మాత్రం నేను కన్ఫర్మ్ గా చూసుకుంటాను. మాస్టర్ కూడా అలా చూసుకునే చేస్తారండి ఆయన. సో అదనమాట. ఇక్కడ నెక్ కి బటన్ అనేది ఇచ్చామండి. ఫినిషింగ్ చూడండి ఒకసారి, ఫినిషింగ్ కూడా మీరు చూడండి, మీకు అర్థం అవుతుంది ఎంత బాగుందో. ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అండి, క్రాప్ టాప్ లా ఉంది మేడం. ఎస్ అండి. అంటే ఫీలింగ్ అనేది వాళ్ళకి చాలా బాగుంటదండి. ఇప్పుడు పెద్దోళ్ళు కూడా కట్టుకుంటారు యాక్చువల్ గా ప్రిన్సెస్ కట్. అవునవును చాలా చూడండి. ఇది ఈ కస్టమర్ నాకు చాలా ఎప్పటి నుంచో నాకు ఎప్పుడు నా దగ్గరికి ఇస్తూ ఉంటారండి. ఇప్పుడు ఈ విజయవాడ అవతల అనమాట. ఇది బ్లౌజ్ అంటే నార్మల్ గా ఉంది, దీనికి ఏమి చేయించలేము. బట్ హ్యాండ్ హైలైట్ చేద్దాం అని చెప్పి హ్యాండ్ హైలైట్ చేశానండి. ఇలాగా క్రిస్టల్స్ అండి. ఇది చాలా బాగుందండి అసలు ట్రెండీగా. ఇది కూడా మనకి ప్రిన్సెస్ కట్టానండి. సింపుల్ గా వచ్చిన బ్రొకెట్ బ్లౌజ్ ని ఇక్కడ చిన్నగా ఇవ్వడం వల్ల ఎంత పాపప్ అయింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి మంచి షేప్ ఇచ్చారు చూసారా. ఫినిషింగ్ చూడొచ్చు మీరు, చాలా చాలా బాగున్నాయండి.
నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్యూటిఫుల్ డ్రెస్సెస్ చూస్తున్నాము, చూడండి చెప్పండి మేడం. ఇది యాక్చువల్గా ఏంటంటే ఫ్రాక్ అండి. ఒక కస్టమర్ మనల్ని అడిగారు అనమాట. అంటే దీన్ని మనకి ఇంట్రెస్ట్ యాప్ లో నుంచి మనకి డౌన్లోడ్ చేసి పంపించారు. సో ఇలాగే కావాలని అడిగితే దాన్ని మనం ఇలా చేసి ఇచ్చాము. ఇది చున్నీ అండి. చున్నీకి ఇలాగా అంటే నెక్కకు వస్తుంది అనమాట. ఇలాగా అంటే మనకి రెడీమేడ్ డ్రెస్ ఎలా ఉంటుందో అలాగే ఇదంతా మీరే చేశారండి? మేము చేసిందేనండి. ఇది చూడండి, మనకి చున్నీనే మనకి బాగా ఇచ్చారంటే మళ్ళీ దానికి మంచి వర్క్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు వర్క్ అంతా చూడొచ్చు, కర్దానా యూస్ చేసి చేశారు. అండ్ క్లాత్ కూడా చాలా బాగుందండి, జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని. ఫ్లేర్ కూడా చాలా చాలా బాగుంది మేడం. మొత్తం వాళ్ళు పింట్రెస్ట్ లో తీసిస్తే ఫ్యాబ్రిక్ దాని యొక్క లైనింగ్ మొత్తం అంతా మీరే? మొత్తం నేనే చేస్తానండి, అదైతే ఇబ్బంది లేదు. అంటే యాక్చువల్ గా టైం లేని వాళ్ళు తెచ్చి మనకి ఇలా ఫోటో చూపించి ఇచ్చినా గానీ మనం చేయగలుగుతాం. ఇది యాక్చువల్ గా ఇది యుఎస్ ఆర్డర్ అండి. బాగుందండి నిజంగా, చూసి వేరే వాళ్ళు కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూపిస్తున్నాను చూడండి, ఎంత ఫ్లేర్ ఉందో. ఇది అసలు ఫ్లేర్ చాలా ఉంటదండి యాక్చువల్ గా. చూడండి, అంటే దీని కటింగ్ తెలుస్తుంది చూడండి ఎంత పెద్ద ఫ్లేర్ వచ్చిందో. వావ్, మళ్ళీ ఇదంతటికి కింద మళ్ళీ ప్రిల్స్ పెట్టారండి, అసలు ఎంత బాగుందో. పఫ్ స్లీవ్స్ ఇచ్చారా? పఫ్ స్లీవ్స్ అండి. ఓకే, ఆర్గంజా. ఇది ఆర్గంజాతో మన కింద మొత్తం ఏంటంటే అండి 16 మీటర్స్ అండి మొత్తం ఫ్రాక్ వాడిన మనం ఫ్యాబ్రిక్. 16 మీటర్స్ ఫ్యాబ్రిక్. ఓకే, గేరా కోసం కదండి? yes అండి, గేరా కోసం. ఓకే, చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ ఎలా పెట్టారు? బ్యాక్ సైడ్ నార్మల్ జిప్ ఇచ్చారా? వీ కట్ ఇచ్చి జిప్ ఇచ్చామండి. చాలా బాగుందండి, ఏదో మనకి ప్రిన్సెస్ ఫ్రాక్ లాగా ఉంది. ఇది కూడా ఇంకొక బ్యూటిఫుల్ ఫ్రాక్ చూడండి మేడం. ఇది మొత్తం మగ్గ వర్క్ ఇక్కడే జరిగిందా? మగ్గ వర్క్ అంతా ఇక్కడే జరిగిందండి. ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి హై నెక్ వచ్చి ఇలా ఇచ్చారా? ఇది నెట్ ఇచ్చామండి. అంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ లాగా అన్నమాట. ఓకే, ఇదంతా డబుల్ షేడ్. ఓకే, మనకి లోపల సాటిన్ ఇన్నర్ వేసారండి. సేమ్ మనకి రెడీమేడ్ గా ఒక ఫ్రాక్ తీసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా తీసుకొచ్చారు. బ్యాక్ వచ్చేసరికి స్మాల్ హోల్ ఇచ్చారండి, చాలా బాగుంది. ఇది కూడా మన రిక్వైర్మెంట్ ని బట్టి మీరు చేస్తారు, కలర్ కాంబినేషన్ అంతా కూడా. నెక్స్ట్ ఒక పంజాబీ డ్రెస్ అండి. అంటే కస్టమర్ ఇలా కావాలని అడిగారు. సో ఇది బెనారస్ అండి. ఇది బెనారస్ అండి. ఇది బెనారస్ ఫ్యాబ్రిక్ కి మనం రా సిల్క్ మెటీరియల్ అది ఉంటది కదండి, పట్టు రా సిల్క్ ఉంటది కదా, దాని మీద ఇలా డిజైన్ చేసాం అనమాట. మొత్తం మంచి వర్క్ ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ అండి ఇది? ఫ్యాబ్రిక్ అండి. ఓకే, చాలా బాగుంది. స్టిచ్ చేయమని ఇచ్చారండి కస్టమర్. ఇది ఇలా కట్ వర్క్ పెట్టమని అన్నారు అనమాట. ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా? ఇది ఫ్యాబ్రిక్ ఇచ్చారండి వాళ్ళు. ఫ్యాబ్రిక్ ఇస్తే ఇలా కట్ వర్క్ పెట్టాము. హ్యాండ్ కూడా కట్ వర్క్ ఇప్పుడు ట్రెండ్ లేండి కదా, ట్రెండ్ కదండి. బ్యాక్ సైడ్ ఇలా డోరీస్ చాలా బాగున్నాయండి, మనకి పిల్లోస్ లాగా వచ్చే డోరీస్ బాగుంది. అంటే మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి, వీళ్ళు ఎలాగైనా సరే కస్టమైజేషన్ చేస్తారన్నమాట. ఎలా కావాలంటే అలా అండి వాళ్ళకి. చాలా యూనిక్ గా ఉంది ఇది. ఇది యాక్చువల్ గా కోట్ అండి. ఇది సారీస్ మీదకైనా క్రాప్ టాప్స్ మీదకైనా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అండి. అంటే ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద వర్క్ ఇచ్చామండి. ఇది కాలర్ వచ్చి డైరెక్ట్ మనము సారీ వేసేసుకుని ఆ సారీ మీద కూడా వేసేసుకోవచ్చు. ఓకే, మనం ఎలా అయినా మనకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు. అంటే లైక్ ప్లెయిన్ సారీస్ కి బాగుంటుందేమో. ప్లెయిన్ సారీస్ మనకి క్రాప్ టాప్స్ చేయించుకుంటాం కదా, అది లాంగ్ ఫ్రాక్స్ మీద కూడా వేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్ స్లీవ్లెస్ అలా అయినా పెట్టుకున్నప్పుడు ఇలా కొంచెం ట్రెండీగా ఉంటాయి కదా, స్లీవ్లెస్ కి కూడా చాలా బాగుంటుంది. అంటే ఇది యూనిక్ గా మనం చేయించుకుంటే కలర్ కాంబినేషన్ మాకు నచ్చినట్టుగా చేస్తాము. మన దగ్గర ఏవైతే ఎక్కువ కలర్స్ ఉంటాయో దానికి మ్యాచ్ చేసుకొని ఇది ఒకటి చేయించుకుంటే మనం అన్నింటి మీదకి మిక్స్ అండ్ మ్యాచ్ ట్రెండీగా కనిపిస్తాం కదా. బాగుందండి, ఐడియా అయితే చాలా బాగుంది. వచ్చేసరికి మనకి లెహంగా అండి. లెహంగా అండి. ఇది యాక్చువల్ గా మన సారీ తీసుకున్నాం అనమాట. సారీ తీసుకుని దీనికి మళ్ళీ ఇక్కడ కింద ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా కట్ వర్క్ అనేది మీకు కనిపిస్తుంది కదండి. సారీలో రాలేదండి, ఇది మనం సెపరేట్ గా తీసి ఇలా కట్ వర్క్ చేయించాం అనమాట. బోని ఇలా పేరప్ చేసాము. బ్లౌజ్ వచ్చి కూడా డిఫరెంట్ గా వేరే క్లాత్ తీసుకుని చేసామండి. ఇవన్నీ మీరు వేసినవి? గవ్వలు వేసి అది మనం తెచ్చి వేసిందేనండి. నైస్ అండి, చాలా బాగుంది. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అండి వాళ్ళు. అదే అండి, ఏదైనా సరే మనం కాస్ట్ అదే, అందుకే ఫస్ట్ అడిగేది ఏంటంటే కాస్ట్. వాళ్ళకి ఎలా కావాలి అనేది వాళ్ళ ఫీలింగ్ ఏంటనేది తెలుసుకుని కాస్ట్ తెలుసుకున్నాం అనుకోండి, వాళ్ళకి తగినట్టుగా మనం చేసేవచ్చు. ఆ బడ్జెట్ లో మనం ఎలా చేయగలుగుతామో అలా వాళ్ళకి చెప్పి మనం చేస్తాం అనమాట. బెస్ట్ ఇస్తారు అనమాట, ట్రై చేస్తాము. ఇది వచ్చేసరికి ఫ్రాక్ అండి. ఇది యాక్చువల్ గా ఓల్డ్ సారీ, వాళ్ళు ఇలా కావాలని ఇలా కన్వర్ట్ చేసాం అనమాట. పాపకి పాపకి ఫ్రాక్.
చాలా కోట్ వచ్చిందండి, కోట్ లాగా మనం రిమూవబుల్ కాదు ఇది అటాచ్డ్ అండి. కోట్ వచ్చేటప్పటికి అటాచ్డే. అంటే ఇది పళ్ళులో వచ్చిన చిన్న పార్ట్ అనమాట అండి. దాన్ని కూడా మనం చేయకుండా యూస్ చేసాం. ఎస్ అండి, అదే హ్యాండ్ కూడా లేచి పఫ్ ఇచ్చామన్నమాట అండి. బ్యాక్ కూడా మనం ఏంటంటే జిప్ ఇచ్చాము. జిప్ ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలకి వేసుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటది కదండి. సో అందుకని ఈ ప్లీట్స్ కూడా ఐరన్ ప్లీట్స్ కూడా వస్తాయండి. యాక్చువల్గా ఏంటంటే ఐరన్ ప్లీట్స్ అదేలేండి ఎప్పటికప్పుడు పెట్టేస్తూ ఉంటాం అనమాట. ప్రెస్సింగ్ ప్లేట్స్ అంటాం కదా, అవన్నమాట. మనకి చాలా బాగుందండి ఫ్రాక్. ఇలా మామ్ అండ్ డాటర్ కాంబోస్ కూడా కావాలి అంటే ఎగ్జాక్ట్ గా సేమ్ ఏదైనానండి, ఏది కావాలన్నా సరే నాకు ఒక ఫోటో చూపించి నాకు ఇది కావాలి, ఇలా కావాలి, నాకు ఇది ఫ్యాబ్రిక్ మీరు తెచ్చుకున్నా సరే, నన్ను తెమ్మన్నా సరే, నాకు నేను కస్టమర్ కి ఎంత కుదిరితే అంత సపోర్ట్ చేయడానికే చూస్తానండి. నాకు చాలా ఇష్టం అండి ఇది. నాది ఈ రోజు నుంచి కాదు, నేను 15 years నుంచి నేను చేస్తూనే ఉన్నాను. మీకు ఒకటండి టైం కి ఇవ్వడం. ఈ రోజుల్లో యాక్చువల్ గా ఏంటంటే టైలర్స్ మీద ఒపీనియన్ చాలా మంది తీసేస్తున్నారు. టైం కి ఇవ్వలేకపోవడం అంటే టైం కి ఇవ్వలేకపోతే నేను ఫస్ట్ నా వల్ల కాదని చెప్తాను. లేదు అంటే లాస్ట్ మినిట్ నేను ఎంత వర్క్ నాకు ఎంత ఇది ఉన్నా సరే నేను చేసి అప్ చెప్పే వరకు అయితే నేను నిద్రపోనండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం మగ్గం వర్క్స్ చూస్తున్నామండి. వీళ్ళ దగ్గర స్పెషల్ గా రెడీ అయినటువంటి మగ్గం వర్క్స్ అనమాట. సో 2000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది మనకి మంచి బ్రైడల్ వర్క్స్ అని చెప్పచ్చు. చెప్పండి మేడం డీటెయిల్స్. ఇది యాక్చువల్ గా మగ్గం వర్క్ అండి. ఈ మగ్గం వర్క్ వచ్చేటప్పటికి నెక్ మనకి హై నెక్ వచ్చి ఇలా షేప్స్ అది హోల్ వస్తుందా? చాలా బాగుంది ఇది. ఓకే, హోల్ వస్తుందండి. నెక్ వస్తుంది, ఇది ఫ్రంట్ నెక్ వస్తుందండి. హ్యాండ్ కూడా ఫుల్ గా రిచ్ వర్క్. ఓకే ఓకే, చాలా బాగుంది. అంటే మనకి తక్కువ రేట్ లోనే ఇలా రిచ్ గా కనిపించాలంటే ఇలా ప్లాన్ చేస్తాం అనమాట అండి. ఓకే, అంటే బడ్జెట్ ని బట్టి మనం ఇలా చేయడానికి ఎంత అవుతుంది మేడం? ఇలా చేయాలంటే మనకి 4500 వరకు అవుతుందండి. కానీ రిచ్ గా కనిపిస్తే ఫుల్ గా ఉంటది. మీకు ఈ హ్యాండ్ కూడా చూస్తే మీకు అర్థం అవుతుందండి. ఇది ఎంత మనం వాడింది కూడా కార్దానా, ఆ క్లిప్ స్టోన్స్, అది మనం దద్దోజీ కూడా చూడండి. దద్దోజీ మనం ఈ పోస్లు అనేది కూడా తక్కువ యూజ్ చేస్తామండి. తక్కువ బడ్జెట్ ని బట్టి మనం మెటీరియల్ కూడా వాడతాం అనమాట. ఇది మగ్గం వర్కే. ఇది పికాక్ డిజైన్ యాక్చువల్ గా ఇంకా అవ్వలేదు అనమాట. 3D వర్క్స్ ప్యాచెస్ లాగా చాలా బాగుందండి. వర్క్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది వచ్చి హ్యాండ్ వస్తుంది, ఇక్కడ ఒక పికాక్ వస్తుంది. చాలా బాగుంది. ఇది బ్యాక్ వస్తుందండి. ఓకే, బ్యాక్ నెక్ వస్తుంది. ఇది బ్యాక్ ఓపెన్ కూడా వస్తుంది. బ్యాక్ ఓపెన్ వస్తుంది. సో అందుకని మీకు ఇక్కడ గ్యాప్ వచ్చిందండి. కూడా చూడండి అసలు వర్క్ డీటెయిలింగ్ చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో. మొత్తం అంతా స్టోన్స్ తో మంచి బాగుందండి. నో వర్డ్స్. అసలు ఫ్రంట్ వస్తుందండి. ఫ్రంట్ కూడా ఏంటంటే మనకి ఒకవైపే చేసి వదిలేస్తారు చాలా మంది. ఏంటంటే కస్టమర్ చెప్పేదాన్ని బట్టి మనం కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కూడా చేస్తూ ఉంటాం అనమాట. మనం ఇది ఫ్రంట్ కూడా ఇలా రెండు వైపులు చేసుకుంటే మనం సారీ ఎలా వేసుకున్నా అంటే సింగిల్ పళ్ళు వేసుకున్నా ట్రాన్స్పరెంట్ అయినా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇలా చేస్తాం. చాలా బాగుందండి ఇది. హ్యాండ్ కి వచ్చిన పికాక్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు అండి. అసలు ఇది ఎంత బాగుందో చూడండి. ఇలాగా 3D లాగా ప్యాచెస్ లాగా ఎంబోజ్ అవుతున్నాయి ఇవి. చాలా ఓకే. ఇది మనకి పంజరం మోడల్. పంజరం మోడల్ అనమాట అండి. ఇది కూడా హై నెక్ అనమాట అండి. హై నెక్ అనేది ఇక్కడ ఇలా తక్కువ వస్తుంది మనకి. అది కూడా మనకి చాలా మందికి తెలుస్తుంది అని చెప్తున్నాను. ఇది బ్యాక్ వస్తుందండి. ఇది ఎంత నడుముకి వస్తుంది కింద. ఇది మేడం మధ్యలో మనం కావాలంటే హోల్ పెట్టుకోవచ్చు, లేదంటే పెట్టుకోకపోయినా పర్లేదు. మనం పెట్టుకోకపోతే కనుక ఇక్కడ టాజిల్స్ లాగా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. కానీ కస్టమర్ అయితే మాత్రం ఇలా పెట్టమన్నారు, ఓపెన్ పెట్టమన్నారు. సో అందుకని పెట్టలేదు. లేదు అనుకుంటే మనకి ఇక్కడ టాజిల్స్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఇది హ్యాండ్ అనమాట అండి. ఈ వర్క్ ఎంత మేడం? ఈ వర్క్ వచ్చి మన దగ్గర 1200 పడుతుందండి. యాక్చువల్ గా 1200 అండి. 1200 అండి. అంటే మీరు ఫినిషింగ్ కూడా చూడండి, అసలు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. యాక్చువల్ గా మనం స్టోన్స్ అంటించుకుంటే మగ్గం లుక్కే వస్తుంది. మీకు ఇంకొకటి మేడం, యాక్చువల్ గా ఏంటంటే మగ్గం విత్ కంప్యూటర్ కూడా మీకు చేయమంటే చేస్తాం అనమాట. అంటే కంప్యూటర్ ఇచ్చి టచ్ చేస్తాం అనమాట. అప్పుడు మీకు తక్కువ ప్రైస్ లోనే ఎక్కువ కనిపిస్తుంది. ఇదైతే బ్యాక్ నెక్ అయితే అదిరిపోయిందండి. మీరు దీనికి మగ్గం టచ్ ఇచ్చుకుంటే ఇది చిన్నగా ఇచ్చి వచ్చింది ఫ్రంట్ నెక్. చాలా బాగుందండి. 1200 చాలా వర్త్ అండి యాక్చువల్ గా. ఓన్లీ దద్దోజీ అండి. ఒకసారి మీరు చూడండి, మొత్తం దద్దోజీ నాట్ వర్క్ అండి. ఓన్లీ మనకు వచ్చిందంతా కూడా చూడండి ఒకసారి. ఇంకెక్కడ ఇటువంటి పోస కూడా వాడలేదు మనం. ఓన్లీ షుగర్ బీట్స్ వాడలేదండి. ఇందులో మనకి కలర్ చేంజ్ అయ్యేది కూడా అసలు ఏమీ ఉండదు అనమాట. సో మీరు ఒకసారి దాన్ని చూడండి, క్వాలిటీ చూడండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ షేప్ కూడా చాలా బాగుందండి. ఇది చాలా ఫ్రంట్ అండ్ అది కూడా ఇది కూడా హై నెక్ అండి. హై నెక్ అని చెప్తున్నారు ఏంటి ఇవి అన్ని అనుకోవద్దు. అది మీ ఫ్రాక్ కూడా నేను పెట్టింది అదే అనమాట. ఇది హై నెక్ అంటే ఇప్పుడు బోట్ నెక్ అనేది
పాత మోడల్ అయ్యిందండి వచ్చిన తర్వాత. యాక్చువల్గా హై నెక్ లో ఈ డీప్ నెక్ అనేది వచ్చిన తర్వాత బోట్ మోడల్ ఇప్పుడు మనకి చాలా ట్రెండ్ అవుతున్నాయి. కూడా చూడండి చాలా సింపుల్ గా మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ లో కనిపిస్తుంది. నేను ఇది కాస్ట్ కూడా మీకు నేను చెప్తాను. ఇది మనకి కట్ వర్క్ వస్తుందండి. ఇది కూడా చూడండి మీరు ఇవన్నీ కూడా కార్దానా అనమాట. ఈ మెరుపు అనేది మనకి అలాగే ఉంటదండి యాక్చువల్ గాను. ఈ మెరుపు చాలా బాగుంటుంది. మీకు నైట్ టైం కూడా చాలా బాగా కనిపిస్తుంది యాక్చువల్ గా. ఇది ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేటప్పుడు నేను చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ చాలా బాగుంటాయి అనమాట. క్యూట్ ఉంది కదా, హ్యాండ్ చాలా రిచ్ గా ఉంది, రిచ్ గా కనిపిస్తుంది. మీకు ఏంటంటే నీట్ గా తక్కువ బడ్జెట్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది యాక్చువల్ గా మనం 2300 కూడా చేస్తున్నామండి. ఈ వర్క్ వచ్చి 2300. ఎందుకంటే హ్యాండ్ ఇలా హెవీ రావడం బాగుందండి. మనం ఇందులో చూడండి అసలు ఎక్కడ పోస అనేది ఎక్కడ వాడలేదండి. ఇది ఒకటి గమనించండి. ఈ బ్లౌజ్ అనేది మామూలుగా మనం కొనేసుకుంటే ఇంకా తక్కువకి వచ్చేస్తుంది కదా అని కొనుక్కున్నది ఒకటి గమనించండి. మీకు కావాల్సిన థ్రెడ్ రాదు, మీకు కావాల్సిన మెటీరియల్ రాదు, మీకు కావాల్సిన షేప్ రాదు. అది మాత్రం గమనించి మమ్మల్ని అడిగితే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. మళ్ళీ ఇది ఈ సారీకి వచ్చి ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశానండి. లావెండర్ కలర్, స్టిచ్చింగ్ అవ్వలేదు. దీనికి ఇలా మిక్స్ చేసి ఇలా చేసాను. నీట్ గా ఫినిషింగ్ కూడా చూడండి చాలా నీట్ గా ఉంటది మీకు. అవునండి, చూసుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. దీనికి స్టోన్స్ కూడా మీరు స్టోన్స్ యాడ్ చేసుకోవచ్చు అండి కావాలంటే. వీళ్ళు ఏంటంటే స్టోన్స్ అని చెప్పి అన్నారు అనమాట. సో అందుకని ఇది హ్యాండ్. ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. దీనికి స్టోన్స్ వేసామండి. అంటే దీంట్లో ఇక్కడ చిన్న వచ్చింది రౌండ్ అనేది. ఆ రౌండ్ లో మన స్టోన్ కన్ఫర్మ్ గా అంటించాలి. సో అంటించాం అనమాట. ఇది ఇలా వచ్చింది. ఇది హ్యాండ్ అండి. సింపుల్ వర్క్స్ నుంచి సారీలో ఈ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కలర్స్ చేశాను. మీ సారీని బట్టి నేను సారీని బట్టి థ్రెడ్ యూస్ చేసి చేశారు. చాలా మంచి డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఆఫర్ కూడా ఉంది కాబట్టి నిజంగా మా అందరికి చాలా యూజ్ అవుతుందండి. డెఫినెట్ గా విజిట్ చేస్తారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి.